గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 5వ తరగతి గణిత పాఠ్యాంశంల గురించి నేర్చుకుందాం. ఇందులో మొదటి పాఠం పెద్ద సంఖ్యలు. ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత విద్యార్థులు క్రింది సామర్థ్యాలు సాధిస్తారు. పట్టికలో ఇచ్చిన సమాచారాన్ని అవగాహన చేసుకుంటారు. 4 అంకెల చిన్న సంఖ్యలను పెద్ద సంఖ్యలను గుర్తిస్తారు. 4 అంకెల సంఖ్యలను పోల్చుతారు. పెద్ద సంఖ్యలు. క్రికెట్ పోటీలు జరుగుతున్న రోజులవి. క్రితం రోజున భారత శ్రీలంక దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి చర్చించుకోవడంలో 5వ తరగతి విద్యార్థులు నిమగ్నమై ఉన్నారు. క్రికెట్ పట్ల అమితంగా ఆసక్తి కనబరిచే విద్యార్థుల గురించి తెలిసిన ఆ తరగతి టీచర్ ఆ రోజు తరగతి గదిని ఎలా నిర్వహించాలో ప్రణాళికతో తరగతి గదిలోకి ప్రవేశించారు. క్రికెట్ గురించి వారికి ఇష్టమైన వారిని అడుగుతున్నారు. ఈ బొమ్మ చూశారు కదా పిల్లలు, క్రికెట్ ఈ విధంగానే ఆడతారా? మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ కదా క్రికెట్ ఆడడం అంటే. ఓకే. టీచర్ వాళ్ళతో చర్చిస్తూనే నల్లబల్లపై క్రింది విధంగా పట్టికను రూపొందించారు. ఈ పట్టికలో బౌలర్ పేరు, దేశం, సెప్టెంబర్ 2012 నాటికి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో తీసిన వికెట్ల సంఖ్యను ఇవ్వడం జరిగింది. మురళీధరన్ శ్రీలంక 1347, షేన్వార్ ఆస్ట్రేలియా 1001 వికెట్లు తీసుకోవడం జరిగింది. అనిల్ కుంబ్లే భారతదేశం 956 వికెట్లు తీసుకోవడం జరిగింది. కపిల్ దేవ్ భారతదేశం 687 వికెట్లు తీసుకోవడం జరిగింది. వాల్ష్ వెస్టిండీస్ 519 వికెట్లు తీసుకోవడం జరిగింది. టీచర్ బోర్డు మీద రాసిన వివరాల ఆధారంగా ప్రశ్నలు అడిగారు. వాటికి మీరు కూడా సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు? ఈ పట్టికలో చూడండి, వికెట్లు ఎవరెవరు ఎన్ని వికెట్లు తీశారో ఇచ్చారు కదా. ఈ పట్టికలో ఇచ్చిన ఈ వికెట్లలో ఏ సంఖ్య పెద్దగా ఉందో చూడండి. క్రింద ఉన్న 3 సంఖ్యలు మాత్రం 3 అంకెల సంఖ్యలు, పైన 2 మాత్రం 4 అంకెల సంఖ్యలు. ఈ 3 అంకెల సంఖ్యలు 4 అంకెల సంఖ్యల కంటే చిన్నది. అంటే ఈ మొదటి 2 సంఖ్యల్లోనే ఒక పెద్ద సంఖ్య ఉంది. అదేదో మనం గుర్తిద్దాం. మొదటి సంఖ్యలో వేల స్థానంలో 1 ఉంది, మరియు రెండవ సంఖ్యలో కూడా వేల స్థానంలో 1 ఉంది. కాబట్టి వేల స్థానాన్ని గమనించి మనం ఏ సంఖ్య పెద్దదో చెప్పలేము. వందల స్థానాన్ని గమనిద్దాం. మొదటి దాంట్లో 3 ఉంది, రెండవ దాంట్లో 0 ఉంది. కాబట్టి మొదటి సంఖ్య పెద్దది, అంటే 1347 పెద్దది. ఈ సంఖ్యకు ఎదురుగా ఉన్న బౌలర్ పేరు ఏం పేరుంది? మురళీధరన్ ఉంది. అంటే మురళీధరన్ ఎక్కువ వికెట్లు తీశాడన్నమాట. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు? మురళీధరన్. నెక్స్ట్ క్వశ్చన్, కపిల్ దేవ్ తీసుకున్న వికెట్ల కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? అంటే మనం అనిల్ కుంబ్లే తీసుకున్న వికెట్లు తెలుసు, కపిల్ దేవ్ తీసుకున్న వికెట్లు తెలుసు. కపిల్ దేవ్ కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు అనేది మనకు కావాలి. ఇక్కడ ఎక్కువ అని ఇవ్వబడింది. ఎక్కువ అని కానీ తక్కువ అని కానీ ఇవ్వబడినప్పుడు మనము తీసివేతను ఉపయోగించి సమాధానాన్ని రాబట్టాలి. ఇక్కడ అనిల్ కుంబ్లే చేసిన వికెట్ల నుంచి కపిల్ దేవ్ తీసుకున్న వికెట్లను తీసివేయాలి. అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 956. కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 687. ఇప్పుడు 956 నుండి 687ని తీసివేయాలి. 6 నుంచి 7 పోదు, కాబట్టి అప్పు తెచ్చుకోవాలి. 6 16 అవుతుంది, 5 4 అవుతుంది. 16 నుంచి 7 పోతే 9, 4 నుంచి 8 పోదు, 4 మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి. అప్పుడు 4 14 అవుతుంది, 9 8 అవుతుంది. 14 నుండి 8 పోతే 6, 8 నుండి 6 పోతే 2, 269. అంటే కపిల్ దేవ్ తీసుకున్న వికెట్ల కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు అంటే 269 వికెట్లు ఎక్కువ తీసుకోవడం జరిగింది. మూడవ ప్రశ్న, వాల్స్ తీసుకున్న వికెట్ల కన్నా కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? ఇది కూడా రెండవ లెక్కలాగానే ఉంది. వాల్స్ కన్నా కపిల్ దేవ్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు కాబట్టి కపిల్ దేవ్ తీసుకున్న వికెట్లో నుండి వాల్స్ తీసుకున్న వికెట్లను తీసివేయాలి.
కపిల్ దేవ్ తీసుకున్న వికెట్లన్నీ 687. వాల్ష్ తీసుకున్న వికెట్లన్నీ 519. ఇప్పుడు 680 నుంచి 519 తీసివేయాలి. 7లో నుండి 9 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటుంది. 7 17 అవుతుంది, 8 7 అవుతుంది. 17లో నుంచి 9 పోతే 8, 7లో నుంచి 1 పోతే 6, 6లో నుంచి 5 పోతే 1, 168. వాల్ష్ తీసుకున్న వికెట్ల కన్నా కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు అంటే 168 వికెట్లు ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఇంకో కృత్యం చూద్దాం. రాఘవేంద్ర టోకు వర్తకుడు. అతడు వివిధ రకాల ధాన్యాలను, పప్పు దినుసులను బస్తాలలో నింపి చిల్లర వ్యాపారులకు అమ్ముతాడు. అతని షాప్లో బస్తాలు క్రింది విధంగా పేర్చబడి ఉన్నాయి. షాప్లలో బస్తాలు ఇలాగనే పేర్చబడి ఉంటాయా? మీరు గమనించారా ఎప్పుడైనా? ఒకదానిపైన ఒకటి అమర్చబడి ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ 100 కిలోగ్రాములతో నిండి ఉంది. ఇక్కడ ఒక్కొక్క బస్తా ఎన్ని కిలోగ్రాములతో నిండి ఉంది? 100. మరి మినప్పప్పు ఎన్ని బస్తాలు ఉన్నాయి చూడండి. 1 2 3 4. మినప్పప్పు 4 బస్తాలలో ఉంది. ఎన్ని బస్తాలు ఉంది మినప్పప్పు? 4 బస్తాలు. మరి 4 బస్తాలలో ఎన్ని కిలోల మినప్పప్పు ఉంటుంది? 400 కిలోగ్రాములు. ఎందుకంటే ఒక్క బస్తాలో 100 కిలోగ్రాములు బరువు ఉన్నదని ఇవ్వబడింది కాబట్టి 4 బస్తాలలో 400 కిలోగ్రాముల బరువు గల ధాన్యం ఉంటుంది. నెక్స్ట్ గోధుమ రవ్వ ఎన్ని బస్తాలు ఉంది చూడండి. 1 2 3 4 5. 5 బస్తాలు. గోధుమ రవ్వ ఎన్ని బస్తాలు ఉంది? 5 బస్తాలు. మరి ఎన్ని కేజీలు అవుతుంది? 5 బస్తాలకు 500 కేజీలు. అదేవిధంగా మొక్కజొన్న 1 2 3 4 5 6. 6 బస్తాలు అంటే 600 కిలోగ్రాములు. అదేవిధంగా గోధుమలు 7 బస్తాలు ఉన్నవి, 700 కిలోగ్రాములు. పంచదార 8 బస్తాలు, 800 కిలోగ్రాములు. కందిపప్పు 9 బస్తాలు, 900 కిలోగ్రాములు. శనగపప్పు 10 బస్తాలు, 1000 కిలోగ్రాములు. శనగ పుట్నాల పప్పు 11 బస్తాలు, 1100 కిలోగ్రాములు. పెసరపప్పు 2 బస్తాలు, 12 బస్తాలు 1200 కిలోగ్రాములు. బియ్యం 13 బస్తాలు, 1300 కిలోగ్రాములు. క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆధారంగా మనం క్రింద ఉండే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. షాప్లో ఎన్ని పంచదార బస్తాలు ఉన్నాయి? ఆ పంచదార ఎన్ని కిలోగ్రాముల బరువు ఉంది? పంచదార ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఎన్ని బస్తాలు ఉంది? 8 బస్తాలు ఉంది. మళ్ళీ ఎన్ని కిలోగ్రాములని కూడా అడగడం జరిగింది. ఎంత బరువు ఉంది అని. 800 కిలోగ్రాముల బరువు ఉంది. 8 బస్తాలు, 800 కిలోగ్రాములు. షాప్లో 8 పంచదార బస్తాలు ఉన్నాయి. ఆ పంచదార 800 కిలోగ్రాముల బరువు ఉంది. నెక్స్ట్ ప్రశ్న. షాప్లో ఎన్ని కిలోగ్రాముల శనగపప్పు ఉంది? ఇక్కడ బరువే అడిగిండు. ఎన్ని కిలోగ్రాముల శనగపప్పు? శనగపప్పు ఎక్కడ ఉంది చూడండి. ఇవో ఇక్కడ ఉంది. ఎన్ని కిలోగ్రాములు ఉంది? 10 బస్తాలు ఉంది. కానీ బస్తాల గురించి అడగలేదు, బరువు మాత్రమే అడగడం జరిగింది కాబట్టి 1000 కిలోగ్రాములను రాయాలి. షాప్లో 1000 కిలోగ్రాముల శనగపప్పు ఉంది. ఏ 2 వస్తువుల బరువు కలిపితే 1000 కిలోగ్రాముల కంటే తక్కువ అవుతుంది? మనం మొదటగా తక్కువ బరువున్న మినపపప్పు, గోధుమ రవ్వలను కలుపుదాం. మినపప్పు ఎంత ఉంది? 400 కిలోగ్రాములు ఉంది. గోధుమ రవ్వ ఎంత ఉంది? 500 కిలోగ్రాములు ఉంది. 500 400 ఎంత అవుతుంది? 900 గ్రాములు అవుతుంది. అదేవిధంగా మినపపప్పు, మొక్కజొన్న కలిపి చూడండి ఎంత అవుతుందో. మినపపప్పు 400 కిలోగ్రాములు ఉంది. మొక్కజొన్నని 600 కిలోగ్రాములు ఉంది. 400 600 1000 అవుతుంది కదా. కానీ మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? 1000 కిలోగ్రాముల కంటే తక్కువ
ఏ రెండింటిని కలిపితే 1000 కిలోగ్రాముల కంటే తక్కువ అవుతుందో వాటినే కనుక్కోమడం జరిగింది. కాబట్టి ఇది మినపప్పు మొక్కజొన్న కలిపితే 1000 అవుతుంది. కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏది? మినపప్పు గోధుమ రవ్వలను కలిపినప్పుడు 900 వచ్చింది, అది 1000 కంటే తక్కువ ఉంది, కాబట్టి అది కరెక్ట్. మినపప్పు మరియు గోధుమ రవ్వలను కలిపితే 1000 కిలోగ్రాముల కంటే తక్కువ ఉంది. తర్వాత ప్రశ్న, ఏ రెండు వస్తువులను కలిపితే 1000 కిలోగ్రాములకు సమానం అవుతుంది? ఇంతకుముందు చేశాం కదా, మినపప్పు మొక్కజొన్న కలిపినప్పుడు 1000 అయ్యింది. కాబట్టి మినపప్పు మొక్కజొన్నలను కలిపితే 1000 కిలోగ్రాములకు సమానం అవుతుంది. ఏ ఏ వస్తువులు 1000 కిలోగ్రాముల కన్నా ఎక్కువ బరువును కలిగి ఉన్నాయి? ఇక్కడ చూడండి, శనగపప్పు మాత్రం 1000 కిలోగ్రాములు ఉంది. ఇక్కడ ఎక్కువ బరువును కలిగి ఉన్న ధాన్యాన్ని మాత్రమే అడిగింది కాబట్టి శనగపప్పు దీనిలోకి రాదు. 1000 కంటే ఎక్కువ అడిగింది కాబట్టి శనగ పుట్నాల పప్పు 11 బస్తాలు ఉంది, అంటే 1100 కిలోగ్రాములు ఉంది, ఇది వస్తుంది. పెసరపప్పు 1200 కిలోగ్రాములు ఉంది, బియ్యం 1300 కిలోగ్రాములు ఉంది. ఈ మూడు కూడా 1000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నాయి. శనగ పుట్నాల పప్పు, పెసరపప్పు, బియ్యం 1000 కిలోగ్రాముల కన్నా ఎక్కువ బరువును కలిగి ఉన్నాయి. గోధుమలు, బియ్యం మరియు మొక్కజొన్నల బరువు ఎంత? ఈ మూడింటి బరువులు మనకు తెలుసు. గోధుమలు 700 కిలోగ్రాములు, బియ్యం 1300 కిలోగ్రాములు ఇక్కడ నుండి, మొక్కజొన్న 600 కిలోగ్రాములు. ఈ మూడింటిని మనం కూడితే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. ఇక్కడ 10ల స్థానంలో 1 స్థానంలో జీరోలే ఉన్నాయి కాబట్టి 2 జీరోలు రాసుకోవచ్చు. 7, 3, 10, 10, 6, 16, కింద 6, పైన 1, 1, 1, 2, 26 కిలోగ్రాములు. గోధుమలు, బియ్యం, మొక్కజొన్నల మొత్తం బరువు 2600 కిలోగ్రాములు అవుతుంది. పటంలో చూపిన వాటి ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు మీరు రూపొందించాల్సి ఉంటుంది. ఇంకొక కృత్యం చూద్దాం. సింధు మరియు చందులు 0 నుండి 9 వరకు గల అంకెలతో సంఖ్యలను తయారు చేస్తున్నారు. ఇక్కడ చందు ఏం తయారు చేసిందో చూడండి. 1, 3, 6, 7 అనే అంకెలతో తీసుకొని నేను మిక్కిలి పెద్ద సంఖ్యను తయారు చేశాను. అతడు ఏం సంఖ్యను తయారు చేసింది చూడండి. 3, 1, 6, 7 ఈ అంకెలను పేర్చినట్లు ఇది ఎంత అవుతుంది మరి? 1, 10, 100, 1000 అంటే 3167 రాసి ఇదే మిక్కిలి పెద్ద సంఖ్య అని అంటున్నాడు. కాదు, అవే అంకెలచే నేను ఏర్పరిచిన సంఖ్యే పెద్దది చూడు అని సింధు అంటుంది. ఏమేమి ఏర్పరిచింది? 3, 6, 7, 1 అంటే 3671. మరి రెండిట్లలో ఏది పెద్దదో మనం చూద్దాం. చందు అని ఏమంటుండు? నీవు ఏర్పరిచిన సంఖ్య పెద్దది అని ఎలా చెప్పగలవు అని సింధుని అడుగుతున్నాడు. ఎలాగో చూపిస్తాను అంటూ నోట్బుక్లో ఆమె ఇలా రాసింది. ఎవరు రాసిండ్రు? సింధు రాసింది. 3671 అంటే 3000 ప్లస్ 600 ప్లస్ 7 10లు ప్లస్ 1 అని విడివిడిగా రాసి చెప్పింది. వీటిని మొత్తం అంకెల్లోకి మార్చింది. 3000, 600, 71 ఇవన్నిటిని కూడినట్లు చూపిస్తుంది. నెక్స్ట్ చందు రాసిన సంఖ్యను కూడా అదేవిధంగా విడదీసి రాసింది. 3000, 100, 6 10లు, 7 1లు వీటిని సంఖ్యా రూపంలో రాసింది. 3000 ప్లస్ 100 ప్లస్ 60 ప్లస్ 7. పై రెండు సంఖ్యలలో 3000 ఉన్నాయి, కానీ 3671లో 600 ఉంటే 3167లో 100 మాత్రమే ఉన్నది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సింధు రాసిన 3671 పెద్దది అని తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 600 ఉంటే ఇక్కడ 100 మాత్రమే ఉంది. ఇక్కడ 600 పెద్దయా 100 పెద్దదా? 600 పెద్దవి. కాబట్టి 3167 కంటే 3617 పెద్దది అని మనకు
తెలుస్తుంది.